సనాతన ధర్మం అంటే అసలు మొట్టమొదట మనకి తెలియవలసింది ఏమిటి అంటే ఎప్పుడూ ఉండేది, ఎటర్నల్ అని అర్థం. అంటే మనం చరిత్రలో తల వెనక్కి తిప్పి చూస్తే మన చూపు ఎంతవరకు వెడుతుందో అంతకన్నా ముందు నుంచి ఉంది. ఎంత దూరం పెడితే అంతకన్నా ముందు. కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి చూస్తే అంతకు ముందు ఉంది. కోటాను కోట్ల సంవత్సరాలు వెనక్కి చూస్తే అంతకు ముందు ఉంది. ఇప్పుడుంది, ఇక ముందు ఉంటుంది. ఎటర్నల్. ధర్మము అంటే ఇది ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి ప్రాణి తాను ఏది అనుసరించాలని చెప్పి సృష్టిలో చెప్పబడిందో దాన్ని అనుసరించేటటువంటిది ధర్మం. దీనికి సరైనటువంటి ఆంగ్ల పదం మనకి దొరకదు. ఎందుకంటే కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా సమానార్థకాలు లేవు. ఉదాహరణకి హక్కు అన్న పదం ఉంది. హక్కుకి తెలుగు లేదు, సంస్కృతం లేదు. ఎందుకో తెలుసా? మనకి హక్కులు లేవు. మనకు ఉన్న వల్ల బాధ్యతలు, ధర్మాలు, కర్తవ్యాలు. ఎవరైతే తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారో వారికి దొరికేటటువంటి అవకాశం మాత్రమే తప్ప మనకి ప్రత్యేకంగా బై బర్త్ ఈ హక్కు ఉందేం లేదు. పుట్టుకతో మనకున్నది ధర్మం. సరిగ్గా చెప్పాలంటే సృష్టి నడవడానికి కారణమైన నియమావళి ఏదైతే ఉందో అది ధర్మం. దీన్ని ఇందాక వ్యాకరణం గురించి కెమిస్ట్రీ ఉదాహరణ చక్కగా చెప్పారు. కోవాలెంట్ బాండ్ అదంతా దాని గురించి. అదేవిధంగా చెప్పాలంటే వ్యాకరణంలో మనం చదువుకునేటప్పుడు తద్ధర్మకాలం అని కూడా చదువుతాం. దానికి ఉదాహరణ సూర్యుడు తూర్పున ఉదయించును లాంటివి చెప్తారు. అంటే నిన్న తూర్పునే ఉదయించాడు, ఇవాళ తూర్పునే ఉదయిస్తున్నాడు, రేపు కూడా తూర్పునే ఉదయిస్తాడు. భారతదేశంలో ఎప్పుడూ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అంటే ఇతర ప్రాంతాలకు వెడితే కొంచెం తేడాలు వస్తాయి, అందుకని చెప్పడం. అలా మనిషి అన్నవాడు ఏం చెయ్యాలో అది చెప్పేటటువంటిది ధర్మం. నోటితో మాత్రమే అన్నం తినాలన్నది ధర్మం. ముక్కుతో గాలి పీల్చాలి అన్నది చెప్పకపోయినా చేసేటటువంటి ధర్మం. ఈ విధంగా ప్రతి వ్యక్తి తాను ఆచరించవలసినటువంటి దానిని యథాతథంగా ప్రకృతిని అనుసరించి మనకి ఇవ్వబడినటువంటి దాని గురించి యథాతథంగా ఆచరించటం ధర్మం. ఈ ధర్మాలన్నీ మానవులకే ఉన్నాయి, ఆలోచించగలరు కనుక. జంతువులకి చెప్పకుండానే ఆచరిస్తాయి కనుక వాటికి అవసరం లేదు. వీ హ్యావ్ లిబర్టీ టు వైలేట్. అందువల్ల మనకి ఉల్లంఘించే అధికారం ఉంది, అవకాశం ఉంది కనుక మనకి ధర్మాలు చెప్పబడ్డాయి. అటువంటి సనాతన ధర్మంలో మానవులని మానవులుగా చూడడమే ఉంది తప్ప భౌతికమైనటువంటి రూపురేఖలు కొన్ని అవసరాలకి మాత్రమే స్త్రీ పురుష భేదాలుగా చెప్పబడ్డాయి. మానవులకి కూడా గౌరవాన్ని కలిగించటం కోసం, పైకి చెప్పడానికి రావణ వధ కోసం అవతరించానని చెప్పిన మానవుడికి గౌరవాన్ని కలిగించడం కోసం కొన్ని నియమాలని తాను ఆచరించి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్ర మహాప్రభు. లేకపోతే రావణ సంహారం తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. 11,000 సంవత్సరాలు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వ అని చెప్పారు. రాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాడు, పాలన చేయలే. రాజ్యాన్ని ఇప్పుడు మన భారత్ మాతాకి జై అన్నట్టు ఆయన భూమాతని నిరంతరం ఉపాసన చేశాడు, గౌరవించాడు, పూజించాడు. అటువంటి మా రాముడు ధర్మాన్ని ఆచరించి చూపించిన తర్వాత మనకి ఒక రకమైనటువంటి ధర్మ విషయంలో ఒక స్థిరత్వం వచ్చింది.